చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయిని మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయిని మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయము భుక్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయము భుక్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అందరికీ దేవుని మహిమలు ఒక్కసారిగా అర్థం కావు. అవి తమ వరకు వస్తే గాని నమ్మకం కలుగదు. ఇది ఎక్కువగా ఇతర మతాలను నమ్మిన వారి విషయంలోనే జరుగుతుంది. అప్పటి వరకు తాము పూజిస్తున్న దేవుడే గొప్ప అనుకునే వారికి ఒక్కసారి ఆయన మహిమను తెలుసుకున్న తర్వాత ఇక ఎప్పటికీ విడిపోరు. ఇలాంటి సంఘటనే జరిగింది పాస్టర్ మధు గారి జీవితంలో. పాస్టర్ మధు గారు హిందూ కుటుంబంలో జన్మించారు. విగ్రహారాధన చేసేవారు. 1998లో ఓసారి పాస్టర్ మధు గారి తండ్రి గారికి చేతబడి చేశారు. ఎంతో మంది దేవుళ్ల దగ్గరకు తిరిగారు. ఎన్నో హాస్పిటల్స్ కూడా తిప్పారు. కానీ ప్రయోజనం లేకపోయింది. మా యొక్క తండ్రి గారు ఒకసారి చాలా భయంకరమైన బలహీనత వచ్చింది కాలుకి. ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి చాలా హాస్పిటల్ తిప్పాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంతా బాగానే ఉందనేవారు. స్కానింగ్ తీసుకోవడం అంతా బాగానే ఉందనేవారు. అయితే మా నాన్నగారు మాత్రం జీవనోపాధికి వెళ్ళడానికి మాత్రం కాలు అంగీకరించేది కాదండి. ఒకసారి ఒక తల్లి వచ్చి, మీరు హాస్పిటల్ అన్నీ తిరిగారు కదమ్మా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒకసారి వెళ్ళి చూడండి, మీరు కాలు నయమవుతుంది, ఆయన గొప్ప దేవుడు అని చెప్తే, సరేలే అమ్మ ఏమయ్యింది, యేసుక్రీస్తు ప్రభు మందిరికి వెళ్దాం, ఒకసారి బాగుపడితే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుందాం, లేదంటే మానేద్దాం. ఇంత మరి మా అమ్మగారు మా తండ్రి గారిని తీసుకెళ్తాం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు మందిరానికి వెళ్ళగానే స్వస్థత పొందాడు. స్వస్థత ఎప్పుడైతే పొందారో, స్వస్థత పొందగానే నా తల్లి నా తండ్రి ఇంకా దేవుని విడిచిపెట్టలేదండి. ఓ ప్రయత్నంగా వారు చర్చకు వెళ్లారు. అద్భుత క్రియలు చేయు దేవుడు ఆశ్చర్యకరంగా కేవలం 4 వారాల్లో బాగు చేశాడు. దీంతో ఆ కుటుంబం అంతా యేసును తమ రక్షకునిగా అంగీకరించింది. కానీ అప్పటికే కొన్ని వ్యసనాలకు అలవాటు పడిన మధుగారు మాత్రం చర్చుకు వెళ్లేవారు కాదు. అయితే ఓసారి పాస్టర్ మధుగారికి దెయ్యం పట్టింది. వెంటనే పాస్టర్ గారిని పిలిపించి ఆయనకు ప్రార్థన చేయించారు. ఎంతో భారంగా పాస్టర్ గారు చేసిన ప్రార్థనకు ఆయనలోని దెయ్యం వదిలిపోయింది. కొన్ని దినాలు గడిచేసరికి నాకు భయంకరమైన దురాత్మ పట్టుకుంది నన్ను. ఎటువంటి దురాత్మ అంటే, అది ఒక రోజు ఆ ఇంట్లో కిరసనాలు ఉంటే కిరసనాలు నెత్తి మీద పోసేసుకుని అగ్గిపుల్ల కోసం నేను తడుముతూ ఉండగా మా పెద్దవాళ్ళు వేసి నేను పట్టుకుని ఏటి కిరసనాలు వాసన వచ్చేస్తుందని చూస్తే నేను కిరసనాలు పోసేసుకున్నాను. అటు సమయంలో యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు ఎప్పుడైనా సరే మందిరానికి రా, నన్ను నా తల్లిగారు మందిరం తీసుకెళ్లారు. మందిరం తీసుకెళ్ళిన తర్వాత పాస్టర్ గారితో ప్రార్థన చేసిన తర్వాత అద్భుతంగా ఇంకా నన్ను పట్టుకున్న దురాత్మ విడిచిపెట్టేసింది. నాకు విశ్వాసం పరిపూర్ణంగా దేవుడి మీద కలిగింది. ఆ విధంగా దేవుని అద్భుత క్రియ తన వరకు వచ్చేసరికి పాస్టర్ మధు గారు కూడా 2001లో బాప్తిస్మం తీసుకున్నారు. కానీ ఆయనకు దేవుని ప్రేమలో అసలైన జీవితం ప్రారంభమైంది మాత్రం రంజిత్ ఓఫిరి గారిని కలుసుకున్న తర్వాతే. ఓసారి రంజిత్ ఓఫిరయ్య గారు కాకినాడలో మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్కి హాజరైన పాస్టర్ మధు గారు దేవుని నామంలో ఎంతో ఉజ్జీవింపబడ్డారు.
నేను 2001లో బాప్తిసం పొందాను, 2009 వరకు విశ్వాస జీవితం జీవించాను, 2009లో సేవా పరిచయం ప్రారంభించాను. 2009లో సేవా పరిచయం చేస్తూ ఉండగా ఒక పాస్టర్ గారు ఈ యొక్క అర్ధంగి రంజిత్ ఓఫ్రిగరాయ్ గారి యొక్క బుక్స్ను పరిచయం చేశాడండి. నేను చేస్తున్న సేవ సరైన సేవ కాదు, ఇదిగో సేవ అంటూ చేస్తే ఈ యొక్క దైవ సేవకుడు చేతిలో ఉండి సేవ చేయాలి. ఈ యొక్క రంజిత్ ఓఫ్రి గారు సేవా పరిచయంలో ఉండి మన పరిచయం చేస్తే దేవుడు ఈ పరిచయం అంగీకరిస్తాడని నాకు ఆ బుక్స్ను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దైవ ప్రణాళిక అంతా అర్ధంగి రంజిత్ ఓఫ్రి గారికి బయలుపరిచారని ఆ బుక్స్ నాకు అర్థమయ్యిందని. ఓఫిరి గారి ప్రవచనాల ప్రభావంతో దేవుని సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా 2010లో రంజిత్ ఓఫిరి గారి ద్వారా హస్తనిక్షేపణం పొందారు. ప్రస్తుతం తమ ప్రాంతంలోనే కోరంగిలో సేవ చేస్తూ దేవుని నామంలో ముందుకు సాగుతున్నారు పాస్టర్ మధు గారు. నేను తర్వాత నాకు పూజలు ఎక్కువ చేయగా నాకు బాగా బలహీనం తక్కువైపోయిందండి. చాలా నీరసంగా ఉండేదానండి. చాలా నీరసం తర్వాత నాకు కంఠంలో నొప్పి పెట్టేసిందండి. కంఠం అన్నం దిగేది కాదండి. ప్రార్థన చేసిన తర్వాత తగ్గిందండి. తగ్గిన తర్వాత నేను చర్చికి వచ్చేయాలనుకున్నానండి. వచ్చిన తర్వాత నేను 3 వారాల తర్వాత 4వ వారానికి నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడండి. హాస్పిటల్స్లో రోగుల వద్దకు వెళ్ళి వారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వారికి స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పళ్ళు రొట్టెలు పంచుతున్నారు. ఇక దేవుని సేవతో పాటు సంఘ సేవలోనూ ముందుంటున్నారు పాస్టర్ మధుబాబు గారు. నాకత్యంత ప్రియులైన సత్యాన్వేషకులారా, మీకందరికీ మరోసారి శుభోదయం, సుప్రభాతం. సర్వవిధ దైవాశీస్సులు కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి మీ పక్షంగా ప్రార్థిస్తూ దైవోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి, చిత్తగించండి, మనస్సు ఇక్కడ లగ్నము చేయండి. నేటి మన ధ్యానము కొరకు యోహాను సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని క్రొత్త నిబంధన విభాగము 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదివాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక విచిత్రమైన మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. మీరు స్వర్గానికి రావాలంటే, దేవుని రాజ్యాన్ని చూడాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, యుగయుగాలు దేవుని రాజ్యములో జీవించి సుఖించాలంటే మీరు ఒక పని చేయాలి. మీరు క్రొత్తగా తిరిగి జన్మించాలి. తల్లి గర్భము నుండి ఒకసారి పుట్టారు, మంచిదే, కానీ మళ్ళీ ఒకసారి పుట్టాలి. దేవుని రాజ్యంలో పుట్టాలి, దేవుని కుటుంబంలో పుట్టాలి అంటూ ఉన్నాడు. ఈ మాటలు ఆయన యూదుల అధికారి అయిన నికోదేము అనే ఒక వ్యక్తితో చెప్పాడు. ఆ నికోదేము ధర్మశాస్త్ర ప్రవీణుడు, ధర్మశాస్త్ర కోవిదుడు, యూదుల అధికారి, పరిసయ్యుడు, అంటే చాలా మతనిష్ట కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. భక్తిపరుడైన యూదుడు అతడు. అతనితో చెబుతున్నాడు, నికోదేము, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్తగా తిరిగి జన్మించాలి అని. ఆ నికోదేము అడిగాడు, ముసలివాడైన మనుష్యుడు తిరిగి ఎలాగు జన్మించగలడు? తిరిగి తల్లి గర్భములో ప్రవేశించగలడా అని అడిగాడు. ముసలివాడైన మనుష్యుడు మళ్ళీ అమ్మ కడుపులోనికి వెళ్ళి, తల్లి గర్భములోనికి వెళ్ళి మళ్ళీ జన్మించలేడు. ఆ లెక్కన 6 నెలల పసికందు కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ పుట్టలేడు. 1 నెల పసికందు కూడా పుట్టలేడు. ఆ ప్రాసెసే అసాధ్యము. ఒకసారి తల్లి గర్భము నుండి బయటికి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ తల్లి కడుపులోనికి వెళ్ళి మళ్ళీ జన్మించడం అనేది ఎక్కడ ఎన్నడూ జరగదు, జరగలేదు, జరగబోదు. అది సాధ్యము కాదు. మరి యేసు ప్రభువారు ఎందుకు ఇలా చెబుతున్నాడు? ముసలివాడైన మనుష్యుడు ఎలాగు మళ్ళీ జన్మించగలడు? ఒకవేళ భారత జాతి, భారతదేశ పెద్దలు, సనాతన ధర్మము చెప్పినట్లు పునర్జన్మను గురించి యేసు ప్రభు చెబుతున్నాడా? అది కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు స్పష్టీకరించారు, నీవు జన్మించాలి అని చెప్పింది శరీర రీతిగా కాదు అన్నాడు. నీవు ఆత్మమూలముగా జన్మించాలి అన్నాడు.
5వ వచనం, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో నీవు ప్రవేశించలేవు అన్నాడు. యేసు ప్రభువారే చెప్పారు 6వ వచనంలో, శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయ్యి ఉన్నది అన్నాడు. అంటే ఇదే రీతిగా తల్లి గర్భము ద్వారా మాతాపితరుల సంయోగము ద్వారా సంక్రమించిన శరీరాన్ని దాల్చుకొని ఒక ఆత్మ ఎన్ని వందల జన్మలెత్తినా ప్రయోజనం లేదు. మళ్ళీ అదే పాప స్వభావంతో పుడతాడు. పాతగా మళ్ళీ పుట్టడం కాదు, పాత పద్ధతిలో పుట్టడం కాదు, పాత స్వభావముతో పుట్టడం కాదు, క్రొత్తగా జన్మించాలి. అంటే ఒక విధమైన ఆధ్యాత్మిక సంఘటనను గూర్చి, ఆధ్యాత్మిక అనుభవాన్ని గూర్చి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకడు క్రొత్తగా తిరిగి జన్మించాలి. ఇదే మాటను వేదములు కూడా చెప్పినవి, ఆర్యులు చెప్పారు, సనాతన భారతీయ ధర్మము ప్రబోధించింది. కొంతమంది చిరాకు పడుతున్నారు, ఏమయ్యా నువ్వు క్రైస్తవ మత ప్రబోధకుడు అయ్యుండి బైబిల్ చేతబట్టుకొని మాటిమాటికి వేదాలు, ఖురాను, ఉపనిషత్తులు అంటావేమిటి? నీ మతమేదో నువ్వు చెప్పుకోరాదు, వేరే మత గ్రంథాల జోలికి ఎందుకు వెళుతున్నావు అని లోపల రంకలు వేస్తున్న విజ్ఞులు, మహానుభావులు ఉన్నారు. వారికి అందరికీ నా నమస్కారాలు. ప్రియులారా, నేను బైబిల్ ఒకటే చెప్పను, బైబిల్ ఒకటే చెప్పకుండా ఇతర గ్రంథాల జోలికి ఎందుకు వెళుతున్నానంటే, నేను త్రికరణ శుద్ధిగా నమ్మేది ఒకటి. భగవంతుడు ఒక్కడే గనుక ఆయన అన్ని జాతుల వాళ్లకు సమానంగా తండ్రి గనుక, సమానంగా సృష్టికర్త గనుక, అన్ని జాతుల వాళ్ళను ఆ భగవంతుడు సమానంగా ప్రేమిస్తున్నాడు గనుక అన్ని మత గ్రంథాలలోనూ ఆయన తన సత్యాన్ని వ్రాయించి ఉండాలి. ఏదైనా ఒక సత్యం బైబిల్లో మాత్రమే ఉన్నది, ఇంకా ఏ గ్రంథంలోనూ లేదు, ఆ విషయాన్ని నేను నమ్మను. నేను నమ్మే ప్రతి విషయం బైబిల్లో ఉన్నది, ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా ఉంది. అందుకే నేను నమ్ముతున్నాను. క్రైస్తవ మత సిద్ధాంతములుగా పెద్దలు నాకు బోధించిన వాటిని అన్నిటినీ నేను పరీక్షించాను. ఆ సిద్ధాంతములలో ప్రతి ఒక్కటి కూడా వేదములలో ఉన్నది. అందుకే నేను నమ్ముతున్నాను. ఒక మత గ్రంథమును ప్రబోధించుట, ప్రచారము చేయుట నాకే ఇష్టం లేదు. అసలు నాకు ఇష్టం లేదండి. మీడియాలోనే చెబుతున్నాను కదా, ఒక మత గ్రంథంలోని విషయాన్ని చెప్పడం నాకు ఇష్టము లేదు, అది నా జీవిత ధ్యేయము కాదు. ఒక మతాన్ని ప్రచారం చేయడానికి కాదు నేను ఈసీఐఎల్లో నా ఉద్యోగాన్ని వదిలి బయటకు వచ్చింది. సర్వమతముల సారాంశము చెప్పడానికే నేను వచ్చాను. ఈనాడు మానవ జాతికి కావలసిందే సర్వమతముల సారాంశము. ప్రియులారా, మన వేదములలో చెప్పబడిన మాట ఇదే, తిరిగి జన్మించాలి అని. అసలు మానవ జాతిని గూర్చి వేదాల్లో ఒక మాట ఉంది. విరాట్ పురుషుని శిరస్సులో నుండి బ్రాహ్మలు పుట్టారు, అతని ముఖములో నుండి బ్రాహ్మలు పుట్టారు, అతని భుజములలో నుండి క్షత్రియులు పుట్టారు, అతని ఉదరములో నుండి వైశ్యులు పుట్టారు, అతని పాదములలో నుండి శూద్రులు పుట్టారని మన వేదాలు చెబుతున్నాయి. ఈ మాట ఆధారంగా మన భారతదేశంలో చాతుర్వర్ణ సమాజము పుట్టింది. ఆ శ్లోకము, ఆ వేద కథనము ఆధారంగా తీసుకొని కుల వ్యవస్థను సృష్టించినారు. దీనిని స్వామి దయానంద సరస్వతుల వారు ఖండించారు తీవ్రాతి తీవ్రంగా. అసలు బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు పుట్టాడు, పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడనే వ్యాఖ్యానమే తప్పు అన్నారు మహర్షి స్వామి దయానందుల వారు. ఆర్య సమాజ స్థాపకులు చెప్పారండి స్వామి దయానంద సరస్వతుల వారు. ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, సమాజమే విరాట్ పురుషుని స్వరూపము. బ్రాహ్మణులు ఈ విరాట్ పురుషుని శిరస్సుతో పోల్చదగినవారు, క్షత్రియులు విరాట్ పురుషుని బాహువులతో పోల్చదగినవారు, వైశ్యులు విరాట్ పురుషుని ఉదరముతో పోల్చదగినవారు,
శూద్రులు విరాట్ పురుషుని పాదాలతో పోల్చదగిన వారు అని దయానందుల వారు వ్యాఖ్యానం చెప్పారు. అదెంతో సమంజసమైన సుందరమైన వ్యాఖ్యానం. దయానందుల వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. బ్రాహ్మణులు అంటే విద్వాంసులు, సకల శాస్త్ర పారంగతులు తలలాగా ఉండాలి. సమాజానికి ఆలోచన చెప్పాలి, నీతి బోధ హితోపదేశం చేసి సమాజాన్ని ముందుకు నడిపించాలి, నీతి బోధలు చెయ్యాలి. సమాజానికి ఆలోచన నేర్పే వాళ్ళు బ్రాహ్మణులు అన్నాడు. క్షత్రియులు భుజములు బలమునకు సంకేతము. భుజములు క్షత్రియులు అంటే శక్తి సంపన్నులై ప్రజలను సంరక్షిస్తూ ఉండాలి, రాజ్యాన్ని పరిరక్షిస్తూ ఉండాలి. వైశ్యులేమో ఉదరం అన్నాడు. అంటే వ్యాపార వర్గము. సమాజము అనే విరాట్ పురుషునికి వైశ్యులు కడుపు లాంటి వాళ్ళు అన్నారు. అంటే అర్థం ఏంటంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కడుపు చల్లగా ఉండాలి. కడుపు నిండితే మనిషి మొత్తం ఆరోగ్యంగా ఉంటాడు. కడుపు నిండలేదనుకోండి, తల నీరసిస్తుంది, కాళ్ళు నీరసిస్తాయి, నడవలేడు, ఆలోచించలేడు. కనుక వ్యాపార వర్గాలు బాగుండాలి. వ్యాపార వర్గాలు బాగుంటే వాళ్ళు కడుపుతో సమానం. వ్యాపార వర్గాలు బాగుంటే ప్రభుత్వానికి పన్నులు ఇస్తారు, రాజులు బలవంతులు అవుతారు. వ్యాపార వర్గాలు బాగుంటే బ్రాహ్మణులు కూడా బాగుంటారు. సమాజానికి హితోపదేశం చేసేవాళ్ళు చక్కగా చేయగలుగుతారు. వ్యాపార వర్గాలు బాగుంటే శూద్రులు కూడా బాగుంటారు. ఇంతకు శూద్రులు ఎవరు అంటే పాదముల వంటి వారు. అంటే సమాజాన్ని మోసుకెళ్ళేవాళ్ళు. ఎంత అందగాడికైనా బలవంతుడికైనా 2 కాళ్ళు నరికేశారనుకోండి, లేకపోతే పుట్టుకతోనే 2 కాళ్ళు ఊచకాళ్ళు చచ్చుకాళ్ళు అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళలేడు, ఏమీ సాధించలేడు, ఏమీ చేయలేడు. పాదములు శరీరం యొక్క బరువంతటిని మోస్తాయి. ఎక్కడికైనా వెళ్ళాలి అని సంకల్పిస్తే ఈ పాదాలే తీసుకెళ్తాయి. పాదాలు లేకుండా మనిషి ముందుకెళ్ళలేడు. అలాగే శూద్రులు లేకుండా సమాజం ముందుకెళ్ళదు. శూద్రులు ఎవరు? కమ్మ, కాపు, రెడ్డి, శెట్టిబరిజ, కంసాలి, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, సకల వృత్తుల వాళ్ళందరూ శూద్రులే. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాని వాళ్ళంతా శూద్రులే. వాళ్ళు సమాజానికి కాళ్ళతో సమానము. కాళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేము, శూద్రులు లేకపోతే సమాజం స్తంభించిపోతుంది. ఇది వేదము చెప్పిన సత్యం. అంతేగాని నాది గొప్ప కులం, నీది నీచ కులం, నువ్వు నాకు అంటరాని వాడివి అని సమాజాన్ని అసహ్యంగా చీల్చమని కాదు వేదము చెప్పింది. మహాత్మా గాంధీజీ చెప్పారు, అంటరానితనము భగవంతునికి విరోధంగా మనము చేయగలుగుతున్న అతి నీచమైన ఘోరమైన పాపము అన్నారు మహాత్మా గాంధీజీ, మన జాతిపిత. ప్రిలారా, వారి స్మృతికి నివాళి మహాత్మా గాంధీ చెప్పిన ఆ దివ్య ప్రవచనాన్ని ప్రతి భారతీయుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీళ్ళంతా కలిస్తేనే సమాజం. ఇందులో మళ్ళీ ఇంకొక పారమార్థిక సత్యం ఉంది. ప్రతి మనిషి కూడా ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలి. ప్రతి మనుషుడు బ్రాహ్మణుడు కావాలి, ప్రతి మనుష్యుడు క్షత్రియుడు కావాలి, వైశ్యుడు కావాలి, శూద్రుడు కావాలి. బ్రాహ్మణుడు ఎలాగవుతాడు అంటే జన్మము చేత ఎవరునూ బ్రాహ్మణుడు కాలేడు. బ్రాహ్మణుడికి ఇంకొక పేరున్నది ద్విజుడు. ద్విజుడు సుమతి శతకారుడు చెప్పాడు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడున్ చొప్పడిన ఊర నుండుమి చొప్పడకున్నట్టి ఊర చొరకుమి సుమతి అన్నారు. కనుక ప్రియులారా, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. జ అంటే జన్మను సూచిస్తుంది, పుట్టుకను సూచించే సంస్కృత భాషా ధాతువు జ. శిరోజము, సరోజము, నీరజము, పద్మజుడు, పద్మజ అంటే పద్మములో పుట్టినది సరస్వతీదేవి అని అర్థం. శిరోజం అంటే తల మీద పుట్టింది. అగ్రజ అంటే నాకన్నా ముందు పుట్టింది మా అక్కయ్య అన్నమాట. సహజ అంటే నాతో పాటు పుట్టింది అని అర్థం.
అలాగా జకారము పుట్టుకను సూచిస్తుంది. ద్విజ అంటే రెండవసారి పుట్టినవాడు. రెండవసారి పుట్టినవాడే బ్రాహ్మణుడు. ఎలా పుడతాడు అంటే, రెండవసారి పుట్టాలి అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులములో పుట్టిన పౌరోహిత్యం వెంటనే చేయకూడదు. అతనికి ఒడుగు అనే సంస్కారం చేస్తారు. దాన్ని సంస్కృత భాషలో ఉపనయనము అంటారు. ఉపనయనం అంటే ఏంటో తెలుసా? ఉన్న కన్నులు గాక ఇంకో కన్ను తెరవబడడం అని అర్థం. జంధ్యం ఉంటుంది. జంధ్యం ఉంటే గనక అతడికి ఉపనయనం జరిగింది అని అర్థము. ఉపనయనము అంటే, నయనం అంటే కన్ను, కన్నులు. ఉప అంటే గ్రహము ప్రక్కన ఉపగ్రహం ఉన్నట్లు ఈ కన్నుల ప్రక్కన ఇంకో కన్ను ఉన్నది. ఈ రెండు కండ్ల మధ్యలో ఉపనయనం, ఇంకొక నయనం. పాలనేత్రం ఉన్నది ప్రతి మనిషికి. దాన్ని జ్ఞాననేత్రం అంటారు. ఆ జ్ఞాననేత్రము వెలిగించబడాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నమాట అదే. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు సాతాను గుడ్డితనము కలగజేశాడు అని రాశాడు పౌలు భక్తుడు. అదే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మీ మనోనేత్రాలు వెలిగించబడినవి అన్నాడు. కనుక మనోనేత్రము వెలిగించబడిన వాడే ద్విజుడు. ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో ఆ పరాత్పరుని అవతారమైన యజ్ఞపురుషుడైన క్రీస్తునాథుని మనము తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనము రెండవసారి దేవుని కుటుంబంలో జన్మిస్తాము. క్రైస్తవుడే ద్విజుడు సుమా. బ్రాహ్మణుడు అంటే క్రైస్తవుడే. రెండవసారి పుట్టిన వాడే ద్విజుడు. ఒక్కసారే పుట్టి రెండవసారి పుట్టకుండా ద్విజులు ఎలాగవుతారు? ద్విజులు కాకుండా బ్రాహ్మణులు ఎలాగవుతారు? మనోనేత్రాలు వెలిగించబడకుండా ఉపనయనం జరిగిందని ఎలా చెబుతారు? క్రైస్తవుడే మనోనేత్రము వెలిగించబడినవాడు. క్రైస్తవుడే ద్విజుడు. రెండవసారి పుట్టినవాడు క్రైస్తవుడే బ్రాహ్మణుడు. బ్రహ్మ శిరస్సున పుట్టాడు అంటే, శిరస్సు అంటే క్రీస్తు. బైబిల్లో శిరస్సు అనే బిరుదుంది క్రీస్తుకు. క్రీస్తులో నుండి పుట్టాడు అన్నమాట. క్షత్రియుడు అంటే ప్రతి క్రైస్తవుడు సత్యము కొరకు పోరాడే సైనికుడు కావాలి. సర్వాంగ కవచము ధరించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు సైనికుడు. ప్రతి క్రైస్తవుడు వ్యాపారస్తుడు. దేవుని కొరకు లాభము సంపాదించాలని కృషి చేసేవాడు. ప్రతి క్రైస్తవుడు శూద్రుడే. ఎందుకంటే శూద్రులు అంటే సమాజానికి సేవకులు. ప్రతి క్రైస్తవుడు యావత్ మానవాళికి సేవ చేయడానికి దేవుని చేత నియమించబడ్డాడు. గనక చాతుర్వర్ణ సమాజము కాదు, సమాజము యొక్క 4 లక్షణాలు అన్నీ కలిగిన వాడే అసలు సిసలైన క్రైస్తవుడు. క్రైస్తవుడే సమాజ సేవకుడు గనక క్రైస్తవుడే శూద్రుడు. క్రీస్తునందున్నవాడే మనోనేత్రం వెలిగించబడ్డవాడు గనక అతడు రెండవసారి పుట్టినవాడు గనక క్రైస్తవుడే ద్విజుడు, బ్రాహ్మణుడు. బ్రహ్మశిరస్సున పుట్టినవాడు క్రైస్తవుడే వైశ్యుడు. క్రైస్తవుడే క్షత్రియుడు. ఆ క్షాత్ర ధర్మముగానే ఇవాళ నేను సత్యము కొరకు పోరాటం ప్రకటిస్తూ ఉన్నాను. అబద్ధాల మీద పోరాటం, అసత్యం మీద, అన్యాయం మీద, సమాజంలోని అసత్య ధర్మ ప్రచారము మీద యుద్ధం ప్రకటిస్తున్నాను. రండి ప్రియమిత్రులారా. ఇది ఆయుధాలు లేని యుద్ధం, వాదోపవాదాల యుద్ధం, తాత్విక యుద్ధం, వేదాంత యుద్ధం, ఐడియాలజికల్ వార్ఫేర్. రండి, అసలు సిసలైన క్షాత్ర ధర్మాన్ని ప్రదర్శించి మనమందరము సత్యాన్ని నిలబెడదాం. సత్యం కొరకు పోరాడి ధన్యులమవుదాం. దేవుడు ఈ ధర్మవాక్కులు, సత్యవాక్కులు మీలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, క్రొత్తగా తిరిగి జన్మించాలి అని మీరు చెప్పిన దివ్య పారమార్థిక ప్రబోధము మా దేశపు వేద గ్రంథాల్లో కూడా మాకు ప్రస్ఫుటంగా కనబడజేసినందుకు, మా నేత్రము వెలిగించినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నీ వాక్యమాలో ఫలింప చేయండి. విన్న వాళ్ళందరూ కూడా ద్విజులై నీ రాజ్యములో ప్రవేశించుటకు సహాయము చేయండి. యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.